హైదరాబాద్లోని సోమాజిగూడ బ్లిస్ అపార్ట్మెంట్లను హైడ్రా, కలెక్టర్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తున్నారన్న ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో తనిఖీలు చేశారు. ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీ లేకుండా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వివరించారు. జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రత్యేకంగా ఈ కన్స్ట్రక్షన్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్తో పాటు సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చారు. దెన్ విల్ టేక్ యాక్షన్, లీగల్ యాక్షన్ యాజ్ పర్ ద రూల్స్. ఈ కంప్లైంట్ మీద ఇరిగేషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇది ఎఫ్టీఎల్లో ఉందని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. సో దీని మీద ఫర్దర్గా కలెక్టర్ గారి నుంచి రిమార్క్స్ కూడా కాల్ ఫర్ చేశారు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక సమగ్రమైన డెసిషన్ను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఈ ఏరియాలో ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు వితౌట్ టేకింగ్ హుస్సేన్ సాగర్ దీనికి సంబంధించిన ఇది వాటర్ అది ఎఫ్టీఎల్ నోటిఫికేషన్స్ దాని గురించి అనేది అంటే అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయింది 2023 అని అంటున్నారు. అది కూడా ఇంకా వెరిఫై చేయాలి. ఇంకా ఇదంతా దిస్ ఆల్ ఇన్ వెరీ బేసిక్ స్టేజ్లో ఉంది. బట్ ఏదైనా కానీ 2014 to 23 మధ్యలో ఇక్కడ ఎక్కడ పర్మిషన్స్ కాలేదు. సో వీళ్ళు ఈ పర్టికులర్ ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అది ఉన్నారో దీనికి ఇక్కడ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీకి వచ్చాము. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇరిగేషన్ ఎన్ఓసీ లేకుండా తీసుకున్నారనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చినటువంటి దీంట్లో అర్థమవుతుంది.